హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. మీరు ఇంట్లో రెగ్యులర్‌గా ఇన్‌స్టంట్ మిక్స్‌తో చేసే గులాబ్ జామున్స్‌ని ట్రై చేసి ఉంటారు. అలాగే మైదా పిండితో చేసే గులాబ్ జామున్, బ్రెడ్స్‌తో చేసే గులాబ్ జామున్‌ని ట్రై చేసి ఉంటారు కదండీ! ఈ విధంగా ఒకసారి డిఫరెంట్‌గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గులాబ్ జామున్స్‌ని కూడా ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ గులాబ్ జామున్స్ అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా షీరా కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 2 యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పంచదారని బాగా కరిగించుకోవాలి. పంచదార బాగా కరిగాక ఇప్పుడు షీరాని హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, షీరా అనేది 5 నిమిషాలు చక్కగా మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి షీరాని పక్కన పెట్టుకుందాం. గులాబ్ జామున్స్ కోసం నేనిక్కడ 200 గ్రాముల పన్నీర్‌ని తీసుకుంటున్నాను. పన్నీర్‌ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు మ్యాషర్‌తోనైనా, చేత్తో అయినా ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి పన్నీర్‌ని. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని, ఒక 4 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పిండి అనేది గట్టిగా అనిపిస్తే ఒక 3, 4 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్‌గా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో బాల్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని, నూనె బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్‌ని వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని కలపకూడదండి. ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత వీటిని మెల్లగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్‌లో అస్సలు ఫ్రై చేయకూడదండి. మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఎంత రౌండ్ రౌండ్ షేప్‌లో వచ్చాయో. ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇవి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం. చూడండి, ఎంత మంచి లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చాయో. ఇప్పుడు మిగతా జామున్స్‌ని గూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. వీటిని గూడా తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం షీరాలో వేసుకోవాలి. షీరాలో వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి. ఒక గంట తర్వాత చూడండి, మన టేస్టీ యమ్మీ పన్నీర్ గులాబ్ జామున్ అనేవి రెడీ అయిపోయాయండి. గార్నిష్ కోసం పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుందాం. లోపల నుంచి కూడా చూడండి, ఇవి పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో చూడండి. షీరాలో కూడా లోపలి వరకు కూడా చక్కగా నానాయండి. లోపల కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చూడండి, ఎంత చక్కగా కుక్ అయ్యాయో. ఇవి తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి
పన్నీర్‌తో ఈ విధంగా గులాబ్ జామున్ని ట్రై చేసి చూడండి. మీకు ఏ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.